హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ బంగాళదుంప కుర్మాకి కావాల్సిన పదార్థాలు 4 బంగాళదుంపలు అంటే అరకిలో బంగాళదుంపలు, 5 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రబ్బలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర. బంగాళదుంప కుర్మాలోకి పై మసాలా చూసేద్దామండి. కొద్దిగా అల్లం, 1 వెల్లుల్లి, 1 టీ స్పూన్ తాలింపు దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇంచు ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు. ఫస్ట్ ఈ బంగాళదుంపని కట్ చేసి కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామండి. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటాను. వాటర్ పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికే లోపల ఈ అల్లమును ఈ పొడి మసాలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చెక్క, లవంగా, ఎండు కొబ్బరి, ఇవన్నీ ధనియాలు ఇవన్నీ మనం రోట్లో వేసుకొని మెదుపుకుందామండి. ఇప్పుడు పొడి మసాలా దంచుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసి దంచుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి మొత్తం మెత్తగా అయిపోయిందండి. తీసి మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి. అవన్నీ మనం నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటోని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు బంగాళదుంపలు కూడా బాయిల్ అయిపోయినాయండి. అవి ఒలిచేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ తాలింపు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగినాయి కదండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇందులో ఉప్పు, టమాటాలు వేయించుకొని మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయినాయి కదండి.
కారం వేసి వేయించుకోవాలండి. కారం మగ్గింది కదండి, ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా మగ్గించుకోవాలి. ఇలా పొంగొచ్చినప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలండి. ఇలా బంగాళదుంపలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిచ్చుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి. కర్రీ చూసారండి, ఇలా మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గేటప్పుడు మీరు కరివేపాకు వేసుకుంటే కర్రీ అనేది మంచి స్మెల్ వచ్చిందండి. కర్రీ చూసారండి, మంచి కలర్లో ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు పై మసాలా గడి వేసి ఫ్రై చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకొని దించేసుకుంటే మన వేడి వేడి మసాలా కుర్మా రెడీ. ఇప్పుడు కర్రీ అంతా మగ్గిపోయింది కదండి, పైన కొత్తిమీర వేసుకొని ఉంచుకున్నాం. ఇంతే అండి మన బంగాళదుంప కుర్మా. కొత్తిమీర వేసుకొని ఉంచుకున్నాకండి 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, మన వేడి వేడి బంగాళదుంప కుర్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి మర్చిపోకండి. బాయ్.